Subscribe to Color Frames. రహ్మానుల్లా గుర్బాజ్ ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ఐపీఎల్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికీ రీటెన్షన్ జాబితా బయటకొచ్చింది. మరో 10 రోజుల్లో జెడ్డాలో మెగా వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో స్టార్ ప్లేయర్లతో పాటు కొత్త రక్తం బరిలోకి దిగుతోంది. అయితే టాలెంట్ ఉన్న ఆటగాళ్లను విడుదల చేసి ఫ్రాంచైజీలు తలలు పట్టుకుంటున్నాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉంటుంది. తన వ్యూహాలు ఏంటో గానీ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ ని రిటైన్ చేయలేదు. దాంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ను కూడా పక్కన పెట్టింది. ఇది ముమ్మాటికి కేకేఆర్ కి నష్టం కలిగించే నిర్ణయమే. మెగా వేలానికి ముందు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ రహ్మానుల్లా గుర్బాజ్ తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన 3వ వన్డే మ్యాచ్ లో రహ్మానుల్లా గుర్బాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. 120 బంతుల్లో 7 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో భారీ శతకం సాధించాడు. 22 ఏళ్ల వయస్సులో గుర్బాజ్ 8 వన్డే సెంచరీలు సాధించడం గమనార్హం. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ లాంటి బ్యాటింగ్ దిగ్గజాలను సమం చేశాడు. ఈ వయసులో విరాట్ కోహ్లీ తన పేరిట 7 వన్డే సెంచరీలను కలిగి ఉన్నాడు. అలాగే ఈ వయసులో 8 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ను గుర్బాజ్ సమం చేశాడు. అంతేకాదు తన సెంచరీతో వేలానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు. మెగా వేలానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ రహ్మానుల్లా గుర్బాజ్ ను విడుదల చేసింది. గుర్బాజ్ కేకేఆర్ తరఫున 13 మ్యాచ్లు ఆడాడు. అందులో 133.80 స్ట్రైక్ రేటుతో 289 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు ఆ ఆటగాడు వేలానికి చేరుకున్నాడు. వేలంలో గుర్బాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఓపెనర్ కోసం వెతుకుతున్న జట్లు ఈ యువ ఆటగాడి కోసం కోట్లు కుమ్మరించవచ్చు. గత సీజన్ లోనూ గుర్బాజ్ చెలరేగి ఆడాడు. గత సీజన్ లో తొలి క్వాలిఫైయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కలకత్తా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన రహ్మానుల్లా గుర్బాజ్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. తొలిసారిగా ఆడినప్పటికీ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సునీల్ నరైన్ తో కలిసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. నిజానికి 17వ ఎడిషన్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. కానీ ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ఓపెనర్ గా కూడా ఉండడంతో రహ్మానుల్లా గుర్బాజ్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. అయితే సరిగ్గా ప్లే ఆఫ్ మ్యాచ్ కు ముందు ఫిల్ సాల్ట్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. దీంతో అవకాశం మరోసారి గుర్బాజ్ తలుపు తట్టింది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 2023లో అరంగేట్రం చేసిన రహ్మానుల్లా గుర్బాజ్ 11 మ్యాచ్లలో 227 పరుగులు చేశాడు. ఒక ఇన్నింగ్స్ 81 పరుగులతో అదరగొట్టాడు. ఆ సీజన్ లో 15 సిక్సర్లు కూడా బాదాడు. జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కీలక పాత్ర పోషించాడు. అయితే అద్భుత ఫామ్ లో ఉన్న ఈ స్టార్ బ్యాటర్ ని విడుదల చేసి కేకేఆర్ బాధపడుతోంది. మరి కేకేఆర్ వేలంలో అతడిని దక్కించుకొని చేసిన మిస్టేక్ ని సరిదిద్దుకుంటుందా, వేలంలోనూ వదిలేస్తుందా చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.